హలో ఫ్రెండ్స్! ఈరోజు నేను మీ ముందుకు ఒక అద్భుతమైన స్కాలర్‌షిప్‌ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే మీకు అక్షరాల రూ. 2,00,000 స్కాలర్‌షిప్ మీకు అందించి, మీరు ఇంజినీరింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్‌లయితే మీ చేతిలో ఒక హై ఎండ్ ఒక ల్యాప్‌టాప్‌ని మీకు పెట్టి, ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత సాఫ్ట్‌వేర్‌లో మీరు ఎక్స్ట్రార్డినరీ జాబ్ సంపాదించాలి అంటే, మీకు ఒక మెంటార్‌ని అసైన్ చేసి, ఆ మెంటార్ ద్వారా మీరు ఏ ఇయర్‌లో ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పి, ఒక మెంటార్‌ని అసైన్ చేసి, మీకు ఈ బీటెక్ పూర్తయిన తర్వాత లేదంటే థర్డ్ ఇయర్‌లో గాని, ఫైనల్ ఇయర్‌లో గాని అదే కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేసే ఒక అద్భుతమైనటువంటి స్కాలర్‌షిప్‌ని నేను మీ ముందుకి తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్ ఒక్కసారి ఆలోచించండి. మీకు స్కాలర్‌షిప్ ఎవరైనా ఇస్తారు. మీ అకౌంట్‌లో డబ్బులున్నటువంటి ఏ సంస్థ అన్నా మీకు ఇవ్వగలుగుతుంది. కానీ మీ ఫ్యూచర్‌ని ఆలోచించి మీ చేతికి ఒక ల్యాప్‌టాప్ అందించి, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఒక మెంటార్‌నిచ్చి సో, అదే కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేసి, సో, ఇలాంటి స్కాలర్‌షిప్స్ చాలా రేర్‌గా వస్తాయి. అయితే ఈ వీడియోలో మనం ఈ స్కాలర్‌షిప్‌కి ఎట్లా అప్లై చేసుకోవాలి? ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ మనం పొందుపరుచుకోవాలి? ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎంతలోపు చూపించాలి? తర్వాత ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి? ఈ స్కాలర్‌షిప్ అమ్మాయిలు, అబ్బాయిలు కూడా అప్లై చేసుకోవచ్చా? లేదంటే ఇద్దరిలో ఏ ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవాలా? ఇలాంటి విషయాలన్నింటిని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. నేను ఒక కెరియర్ కౌన్సిలర్‌ని. నేను గత 7 సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్కూల్స్ మరియు కాలేజీల్లో తిరిగి డిఫరెంట్ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించి పిల్లలకి 10వ తరగతి తర్వాత ఏం చదవాలి, ఇంటర్మీడియేట్ తర్వాత ఎలాంటి కోర్సులుంటాయి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఎలాంటి యూనివర్సిటీస్‌కెళ్తారు, పేదరికం మీ చదువుకి ఏమాత్రం ఆటంకం కాదని చెప్పేసి డిఫరెంట్ స్కాలర్‌షిప్స్ గురించి చెబుతూ నేను వేలాది మంది పిల్లలకి కెరియర్ గైడెన్స్ అందించాను. అయితే మీ స్కూల్స్ లేదా కాలేజీల్లో కెరియర్ గైడెన్స్ తరగతులు నిర్వహించడానికి నన్ను సంప్రదించవచ్చు. లేదా 10వ తరగతి తర్వాత, ఇంటర్మీడియేట్ తర్వాత ఎలాంటి కోర్సులు చదవాలో మీకు తెలియనట్లయితే, మీరు ఆ గైడెన్స్ తీసుకోవాలనుకుంటే గనక పర్సనల్‌గా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నటువంటి నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్ ద్వారా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అయితే నేను తక్కువ మొత్తంలో ఫీజు తీసుకొని మీకు నేను గైడెన్స్ అందించడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఈ స్కాలర్‌షిప్‌కి గూగుల్ క్రోమ్‌కి వెళ్లి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి అప్లికేషన్ ప్రొసీజర్ మిగిలినటువంటి మిగతా ప్రొసీజర్ ఇప్పుడు మనం చూద్దాం. సో, ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ బడ్డీ ఫర్ స్టడీ అని చెప్పి కీవర్డ్స్‌తో మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. గూగుల్‌లో సెర్చ్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ ఆప్షన్‌గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ 2023 అండ్ 24 ఇక్కడ మీరు క్లిక్ చేయండి. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ప్రోగ్రామ్ మనకి ఓపెన్ అయిపోవడం జరిగింది. చూడండి, అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్. సో, ఈ స్కాలర్‌షిప్ అందించేది ఎవరు అంటే అమెజాన్ వాళ్ళు అందిస్తున్నారు. ఇక ఈ స్కాలర్‌షిప్‌కి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి సరిగ్గా చూడండి డిసెంబర్ 31 ఈ ఇయర్‌కి మనకి ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈలోపు అప్లై చేసుకోవాలి. ఎవరు ఎలిజిబుల్ అంటే ఫీమేల్ స్టూడెంట్స్. సో, బీటెక్ లేదా బీఈ చదువుతున్నటువంటి కంప్యూటర్ సైన్స్‌కి రిలేటెడ్ బ్రాంచ్ ఎవరైతే ఉంటారో ఈ స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి అర్హులు. తర్వాత ప్రస్తుతం బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే. తర్వాత అడ్మిషన్ మనకి ఏదైనా స్టేట్ లెవెల్ గానీ, లేదంటే నేషనల్ లెవెల్ గానీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. ఆబ్వియస్లీ మనకి ఏపీ ఎబ్సెట్ ఆర్ టీఎస్ ఎబ్సెట్ లేదా జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ లేదంటే ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా మనం అడ్మిషన్ పొందుతాం కాబట్టి సో, అందరూ కూడా ఎలిజిబులే. తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ వచ్చేసి 3,00,000 లోపు ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఓకే. సో, తర్వాత బెనిఫిట్స్ ఏంటి అంటే అక్షరాల రూ. 2,00,000 స్కాలర్‌షిప్ ఇస్తారు. అయితే దీన్ని సంవత్సరానికి స్ప్లిట్ చేస్తే రూ. 50,000 వరకు స్కాలర్‌షిప్ వస్తుంది మనకి. తర్వాత మనం బీటెక్ చదువుతూ ఉండగా మన యొక్క స్కిల్స్ డెవలప్ అవుతేనే కదా మనం ఒక మంచి ఉద్యోగం అనేది కొట్టేది. సో, అందుకని చెప్పేసి మనకి ఒక మెంటార్‌ని కూడా అసైన్ చేస్తారు. ఓకే. మనకొక మెంటార్‌షిప్ కూడా ఉంటుంది. ఆహ్, ఈ స్కాలర్‌షిప్‌తో పాటుగా మనకొక మెంటార్‌ని అసైన్ చేసి, ఆ మెంటార్ చెప్పిన విధంగా మనం స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటాము. సో, అట్టా మెంటార్‌షిప్ ఉంటుంది. తర్వాత మనకి అమెజాన్‌లోనే ఇంటర్న్‌షిప్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో, ఇట్లాగా మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఈ స్కాలర్‌షిప్ మనం క్రాక్ చేయడం ద్వారా మనకి ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ స్కాలర్‌షిప్ అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవాలి అంటే
మనం రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్, సో ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కావచ్చు, తర్వాత మనం ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు వచ్చేటువంటి పర్టికులర్ ర్యాంక్ కార్డు కావచ్చు, సో తర్వాత కౌన్సిలింగ్ లెటర్ కావచ్చు, తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా పే స్లిప్స్, అంటే ఉద్యోగస్తుల పిల్లలు అప్లై చేసినట్లయితే కనుక పే స్లిప్స్ ఉండాలి. అలాగే ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు పే చేసినటువంటి రిసిప్ట్స్ కూడా ఉండాలి. అలాగే ఆధార్ స్కానర్డ్ కాపీ ఉండాలి. సో అలాగే బానిఫైడ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా కాలేజీలో ఇస్తారు. సో నో వరీస్. సో తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కాలేజెస్. సో కాలేజ్ నుంచి అసలు ఎంతెంత ఎక్స్పెన్సెస్ ఉంటాయని చెప్పేసి మనకు ఒక ఎస్టిమేటెడ్ లెటర్ కూడా రావాలని చెప్పేసి అంటున్నారు. తర్వాత బ్యాంక్ బుక్ ఉండాలి. ఆ తర్వాత పేరెంట్ డిక్లరేషన్. సో ఇవన్నీ కూడా చాలా ఈజీగా మనం తెచ్చుకునే డాక్యుమెంట్స్ అనమాట. సో నో వరీస్, చాలా ఈజీగానే వస్తుంది. తర్వాత ఏ విధంగా ఈ స్కాలర్షిప్కి అప్లై చేయాలి అంటే కనుక, సో మనం వచ్చినటువంటి మొత్తం లింక్ తర్వాత సో చూడండి, ఇక్కడ అప్లై నౌ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే, అప్లై నౌ అనే దాని మీద క్లిక్ చేస్తే స్కాలర్షిప్ అప్లై అవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ స్కాలర్షిప్కి మనం అప్లై చేయాలి అనుకుంటే మనకి ఖచ్చితంగా బడ్డీ ఫర్ స్టడీ అనేటువంటి ఒక బడ్డీ ఫర్ స్టడీలో ఒక అకౌంట్ అనేది ఉండాలన్నమాట. సో ఈ అకౌంట్ మనం క్రియేట్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ అమెజాన్ ఫ్యూచర్ ఇండియా స్కాలర్షిప్కే కాదు, సారీ, ఈ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్స్ స్కాలర్షిప్కే కాదు, దీంతో పాటు ఒక 100 స్కాలర్షిప్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంది పిల్లలు అపోహ పడేది ఏంటంటే, ఈ స్కాలర్షిప్ మనకు వస్తుందా అని చెప్పి అనుకుంటారు. అప్లై చేయకపోతే ఖచ్చితంగా రాదు, అందులో ఎలాంటి అవ్వట్లేదు. కానీ అప్లై చేస్తే వచ్చే అవకాశాలు చాలా తక్కువ, చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ వీడియోస్ చూసేవాళ్ళు చాలా మంది ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. నాకు ఉండే సబ్స్క్రైబర్స్ కూడా తక్కువనే ఉన్నారు. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వీళ్ళు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ పట్టుకొని జాగ్రత్తగా అప్లై చేస్తే కనుక స్కాలర్షిప్ 99% వచ్చే అవకాశం ఉంది. సో ధైర్యంగా అప్లై చేయండి. ఈ స్కాలర్షిప్స్కి బయట ఎవరు అప్లై చేయరు. ఓకే, సో హ్యాపీగా అప్లై చేసుకోండి. ఈ ఈ ఈ వెబ్సైట్లో, ఈ బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్లో మన అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి నేను ఒక వీడియో తయారు చేశాను, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు స్కాలర్షిప్కి అప్లై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో అసలు డిఫరెంట్ కాలేజెస్ గురించి, డిఫరెంట్ యూనివర్సిటీస్ గురించి, డిఫరెంట్ స్కాలర్షిప్స్ గురించి, ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి సో బోల్డ్ అంత సమాచారం ఉంటుంది. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.